నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి అనేక రోజుల పాటు జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన రాజంపేట పార్లమెంటు సభ్యుడు వైసీపీ నాయకుడు పివి మిథున్ రెడ్డికి మోడీ సర్కార్ ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. నిజానికి మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత ఇటువంటి అవకాశం లభించడం నిజంగా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ అవకాశం ఏమిటంటే అక్టోబర్ 27 నుంచి న్యూయార్క్లో జరగబోతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే 15 మంది బృందంలో మిథున్ రెడ్డి పేరు కూడా ఉంది. సరే, ఈ బృందం ప్రత్యేకత ఏమిటంటే ఈ బృందం న్యూయార్క్లో అక్టోబర్ 27 నుంచి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో పర్యావరణం, శాంతి, అభివృద్ధి వంటి కీలకమైన అంశాల మీద చర్చలు జరపబోతోంది. ఈ చర్చల అనంతరం ఈ కమిటీ తమ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. ఇటువంటి కీలకమైన బృందానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరంటే బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు. నిజానికి పురంధేశ్వరి గారు తనకు లభించిన ఈ అవకాశం చూసి చాలా తబ్బిబ్బి అవుతున్నారు. ఆమె మోడీ గారికి ఈ రోజున అంటే మీకు అక్టోబర్ 6వ తేదీన ఉదయం ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ, నాకు మీరు ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఇది చాలా కీలకమైన బృందం అని చెప్పి ఆవిడ మోడీ గారికి థ్యాంక్స్ చెప్తూ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఇటువంటి బృందంలో ఇటీవలే అరెస్ట్ అయిన మిథున్ రెడ్డిని కూడా చేర్చడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చర్చనీయాంశంగా మారిందంటే మిథున్ రెడ్డి పేరును ఈ బృందంలో ఒక సభ్యుడిగా చేర్పించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు కొంతమంది టీడీపీ పార్లమెంటు సభ్యులు చాలా తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. మీరు మిథున్ రెడ్డికి ఎలా మీరు స్థానం కల్పిస్తారు? ఆయన ఒక కేసులో నిందితుడు, ఇటీవలే అనేక రోజుల పాటు జైలు జీవితం గడిపి వచ్చారు, ఆయన బెయిల్ మీద ఉన్నారు అని అన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద అన్న మాటలు కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్లమెంటు సభ్యుల్లో ఎవరి మీద కేసులు లేవు, స్వయంగా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే బెయిల్ మీద ఉన్నారు, మీరు ఆ విషయం మర్చిపోయారా? కాబట్టి ఈ బృందంలో ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని తీసివేయాలనే విషయానికి సంబంధించి మీరు మాకు దయచేసి ఏమీ చెప్పవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వంలోని ఆ పెద్ద తెలుగుదేశం పార్లమెంటు సభ్యులకు చాలా విస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. అంటే ఇక్కడ మిథున్ రెడ్డికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఇది నిజంగా ప్రాధాన్యత అంటే ఈ మొత్తం కమిటీలో 15 మంది సభ్యులుంటే దానిలో 6 భారతీయ జనతా పార్టీకి చెందినవారే. అయితే ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది అంటే దానికి కారణం జనసేన, టీడీపీ వీళ్ళిస్తున్న మద్దతు. అయినప్పటికీ కూడా కేంద్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే ఈ బృందంలో తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే జనసేనకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఎవరినీ కూడా ఈ బృందంలో సభ్యులుగా చేర్చుకోలేదు. కానీ ఈ అవకాశాన్ని మిథున్ రెడ్డికి మాత్రమే ఎందుకు ఇచ్చింది అనేది, ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇది జీర్ణించుకోలేని పరిస్థితిగానే ఉంది. నిజానికి ఏంటంటే మిథున్ రెడ్డిని ఈ బృందంలో చేర్చుకోవడం పురంధేశ్వరి గారికి కూడా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ అనివార్యంగా ఆమె
ఈ నిర్ణయానికి తల వంచవలసి వచ్చింది. సరే, ఈ బృందంలో కేవలం 15 మంది అనుకున్నాం. దీంట్లో 6 మాత్రమే బీజేపీ వాళ్ళు ఉన్నారు, 6 బీజేపీ వాళ్ళు. మిగతా వాళ్ళకు వచ్చేటప్పటికి అసలు కొన్ని రాష్ట్రాలకైతే ప్రాధాన్యత లేదు. పక్కనే ఉన్న తమిళనాడుకు వచ్చేటప్పటికి అక్కడ నుంచి 3 పార్లమెంటు సభ్యులకు ఈ కీలకమైన బృందంలో చోటు కల్పించారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడ ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఓకే, మీరు మిథున్ రెడ్డికి ఇవ్వటం తప్పదనుకుంటే మాలో కూడా ఒకరికి ఇవ్వండి, లేకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయి అన్నప్పుడు అదేమీ కుదరదు. మీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో మాకు తెలుసు, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి కేంద్రంలోని ఆ ప్రముఖ వ్యక్తి ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపి బెయిల్పై బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి ఈ బృందంలో చోటు కల్పించడం అనేది నిజంగా మిథున్ రెడ్డికి చాలా ఊరట కలిగించే అంశమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వైసీపీకి ప్రాధాన్యత ఇస్తూనే ఉంది అని చెప్పడానికి ఈ నిర్ణయం ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంటే మీకు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఏనాడు కూడా జగన్ను దూరం చేసుకోవాలని చెప్పి అనుకోలేదు. జగన్ మాత్రమే బీజేపీని దూరంగా పెట్టారు. గత ఎన్నికలు అంటే 2014లో జరిగిన 24లో జరిగిన ఎన్నికలప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కలిసి పోటీ చేద్దామని చెప్పి జగన్ను అడిగినప్పుడు జగన్ దానికి అంగీకరించలేదు. అయినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేయకపోవటానికి కారణం బీజేపీ అగ్రనాయకత్వం జగన్తో ఉన్న సాన్నిహిత్యం కూడా ఒక కారణం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా కేంద్రంలో తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు అని చెప్పవచ్చేమో. లేకపోతే ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో పర్యటించే ఒక బృందంలో ఒక సభ్యుడిగా చేర్పించగలిగారు అంటే అటు బీజేపీ నాయకత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక పరోక్షంగా ఒక అవగాహనతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నమస్కారం.